హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీ 30 మార్కులకు ఉంటుంది కదండి. సో అందులో హిస్టరీ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఆ బుక్కులు చూసి భయం పడిపోతారు. ఎంత బుక్ చదవాలా, ఏ ఆథర్ అయినా సరే మినిమం 750 to 800 పేజెస్ అయితే ఏ బుక్ అయినా ఉంటుందండి. సో అన్నీ చదవాల్సిన అవసరం అయితే లేదు. అందులో ఏది మనకి సిలబస్లో ఇచ్చాడో అది చదివితే చాలు, ఓకేనా. సో అది చదివితే యాజ్ ఇట్ ఈజ్గా మినిమం మంచి స్కోర్ అయితే చేయొచ్చు ఇండియన్ హిస్టరీలోనే. సో ఏం చదవకూడదో అయితే ఈరోజు ఏ టాపిక్లో అయితే చదవకూడదో నేను చెప్తాను. ఆ టాపిక్లో అయితే మీరు చదవకండి. మిగతా టాపిక్లు మీరు చదివితే మినిమం మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు, ఓకేనా. సో ఆ టాపిక్లు ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా. సో ప్రాచీన భారతదేశ చరిత్ర, ఇందులో ఏంటంటే ఈ చరిత్ర పరిచయం అంటే ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, లోహ శిలాయుగము ఇవి చదవకండి, ఇవి అవసరం లేదు. సిలబస్లో ఇవి పెద్దగా మెన్షన్ అనేది చేయలేదు, ఓకేనా. సో ఇది చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా. సింధు నాగరికత చదవండి, ఓకేనా. సింధు నాగరికత అనేది ఖచ్చితంగా చదవండి. సింధు నాగరికత ఉంది, సింధు నాగరికత చదవండి. ఏ టాపిక్లు చదవాలో ఏ టాపిక్లు చదవకూడదో చెప్తాను మీకు ఈ వీడియోలో, ఓకేనా. నెక్స్ట్ వేద నాగరికత చదవండి, వేద నాగరికత చదవండి, ప్రతిదీ చదవండి, ఓకేనా. అలాగే జ్ఞానోదయం వెరీ 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 ఇంపార్టెంట్. జైన మతము అలాగే బౌద్ధ మతము, ఓకేనా. జైన మతము బౌద్ధ మతము ఖచ్చితంగా చదవండి, వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. వీటి నుంచి బిట్ లేకుండా పేపర్ అనేది ఉంటుంది, అంత ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ టాపిక్స్ అనమాట అవి. అలాగే మహాజనపదాలు ఈ 16 ఉంటాయి కదా మహాజనపదాలు, వీటిని చదవండి, అవసరం లేదు. వీటి నుంచి బిట్స్ అనేవి అడగడం చాలా రేర్ అంటే రేరు, ఓకేనా. ఇది అవసరం లేదు, ఈ టాపిక్ని అయితే మీరు వదిలేయండి, ఓకేనా. నెక్స్ట్ అలాగే భారతదేశంపై విదేశీ దండయాత్రలు కూడా, ఓకేనా. ఇది కూడా చదవాల్సిన అవసరం లేదు, ఈ టాపిక్ కూడా పార్శిక దండయాత్రలు, అలెగ్జాండర్ దండయాత్రలు ఇవి కూడా వదిలేయండి, ఈ టాపిక్ చదవకండి. నెక్స్ట్ మౌర్యులు ఈ టాపిక్ చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి సిలబస్లో ఉంది, ఓకేనా. తర్వాత మౌర్య అనంతరయుగం ఇది అవసరం లేదండి. ఈ సింగులు, కనువులు, కళింగ, చేరవంశాలు ఇవన్నీ ఏవి వద్దు, ఓకేనా. ఈ టాపిక్ మొత్తం వదిలేయండి, అర్థమవుతుంది కదా. సో ఇదంతా ప్రాచీన భారతదేశానికి సంబంధించినవి అనమాట. అలాగే నెక్స్ట్ గుప్తులు చదవండి. తర్వాత గుప్త అనంతరయుగం వద్దు, ఓకేనా. గుప్త అనంతరయుగము వద్దు. అందులోని గుప్త అనంతరయుగంలోని ఇదొక్కటే చదవండి, పుష్యభూత వంశం అని హర్షవర్ధనుడు ఉంటారు ఇందులో. హర్షవర్ధనుని విజయాలు, ఓకేనా. హర్షవర్ధను గురించి చదవండి. ఈ గుప్త అనంతరయుగంలోనే ఈ పుష్యభూత వంశం ఒక్కటే చదవండి, మిగతావన్నీ వదిలేయండి, ఇవేమీ అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ దక్షిణ భారతదేశ రాజ్యాలు ఇవేమీ అవసరం లేదండి. పల్లవులు, నవీన పల్లవులు ఇవేమి చదవాల్సిన అవసరం లేదు పెద్దగా. ఇందులో నవీన చోళులు, ఈ చోళ రాజ్యాల గురించి అయితే చదవండి, చోళుల గురించి, ఓకేనా. ఇది చోళుల గురించి అయితే చదవండి. నెక్స్ట్ రాష్ట్రకూటులు అవసరం లేదండి, ఇది స్కిప్ చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ మధ్య భారతదేశ చరిత్రకు వద్దాం. రాజపుత్ర యుగం ఇది వద్దండి, ఇది కూడా స్కిప్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ కాశ్మీర రాజపుత్ర వంశాలు ఇవి కూడా ఉన్నాయి, ఇది కూడా స్కిప్ చేయండి. అలాగే ముస్లింల దండయాత్ర కూడా స్కిప్ చేయండి. తర్వాత ఢిల్లీ సుల్తాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఢిల్లీ సుల్తాన్ చదవండి, ఓకేనా. ఢిల్లీ సుల్తాన్ చదవండి. కాకతీయులు స్కిప్ చేయండి, ఇది ఎక్కడ మెయిన్స్లో, ఓకేనా. మెయిన్స్లో అవసరం అన్నమాట కాకతీయులు. అలాగే యాదవులు, హోయసాలు, పాండ్యులు, ప్రాంతీయ రాజులు ఇవి కూడా స్కిప్ చేయండి. తర్వాత విజయనగరం సామ్రాజ్యం కూడా వద్దండి. తర్వాత బహమనీ వంశం ఇది కూడా చదవాల్సిన అంత అవసరం అయితే లేదు. నెక్స్ట్ భక్తి సూఫీ ఉద్యమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, భక్తి సూఫీ ఉద్యమాలు ఇవి చదవండి, ఓకేనా. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం వెరీ 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 ఇంపార్టెంట్, మనకు సిలబస్లో ఇచ్చాడు, మొఘల్ సామ్రాజ్యం చదవండి. అలాగే మహారాష్ట్రలు శివాజీ వెరీ ఇంపార్టెంట్, మహారాష్ట్రలు చదవండి, ఓకేనా. సో ఇది మధ్యయుగంలో టాపిక్స్ చదవలసినవి చదవకూడనివి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రకు వద్దాం. ఆధునిక భారతదేశ చరిత్రలోనే ప్రతీదీ చదవాలండి, ఏ టాపిక్ నుంచి అడుగుతారనేది మనకు తెలియదు, అర్థమవుతుందా. సో ప్రతి టాపిక్ ఇంపార్టెంట్, ప్రతి ఘట్టము ఇంపార్టెంట్. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన వరకు ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంటే. సో ఆధునిక భారతదేశ చరిత్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్రలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, మోస్ట్ రిపీటెడ్. అలాగే సిలబస్లో మనకి అవి మెన్షన్ చేస్తారు, అవి చదువుకుంటూ వెళ్తే చాలు. బట్ ఇదైతే మాత్రంగా ఏ టాపిక్ నుంచి ఇస్తారనేది చెప్పలేము,
ఇది ఎక్కువ అనమాట. ఈ పార్ట్. ఇందులో నుంచి ఎక్కువ బిట్స్ కూడా అడిగే అవకాశాలనే ఉంటాయి. ఆ 2 పార్ట్‌ల కంటే ఈ పార్ట్‌లో అడిగేది ఎక్కువ అనమాట. ఓకేనా? సో, ఖచ్చితంగా ప్రతి టాపిక్ యూరోపియన్ల రాక, భారతదేశ ఆక్రమణలు, బ్రిటిష్ వారి ముఖ్య సంస్కరణలు, అలాగే బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక తిరుగుబాట్లు, 1857 సిపాయిల తిరుగుబాటు వెరీ ఇంపార్టెంట్. సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం యుగము, అలాగే ముస్లింల్లో సంస్కరణలు. ఓకేనా? అలాగే పార్షిక సంస్కరణలు, సిక్కు మత సంస్కరణలు, రైతుల తిరుగుబాట్లు, అలాగే భారత జాతీయ కాంగ్రెసు. ఓకేనా? పత్రికలు, జాతీయోద్యమం, బెంగాల్ విభజన. ఓకేనా? ఇవన్నీ ఉన్నాం. వామపక్షాలు, నాయకులు, గాంధీ యుగం వెరీ వెరీ ఇంపార్టెంట్. గాంధీ యుగం ఆధునిక భారతదేశ చరిత్ర అంటే గాంధీ యుగం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, గాంధీ యుగం, క్విట్ ఇండియా ఉద్యమం ఇవన్నీ ఉన్నాం సంబంధించినవి. మతతత్వ ఆవిర్భావం. ఓకేనా? తర్వాత స్వాతంత్రం జరిగిన కొన్ని పరిణామాల గురించి కూడా చూడండి. సో, లాస్ట్ గవర్నర్ జనరల్ యుగము. ఇందులోని ఎవరైతే ఏవైనా కొత్తగా మనకు చట్టాలు ప్రవేశపెట్టడము, కొన్ని సిద్ధాంతాలు ప్రవేశపెట్టిన మొదటి వారు, చివరి వారు, అలా కొన్ని ఇంపార్టెంట్ చూసుకోండి సరిపోతుంది. ఓకేనండి? ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అనే అనిపించింది అనుకుంటున్నాను. సో, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.